జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. స్కూటీ వాహనాన్ని ఢీకొన్న డీసీఎం వ్యాన్. అక్కడికక్కడే మృతి చెందిన కీసర మండలం తిమ్మాయిపల్లికి చెందిన ఎంపీటీసీ అమరేంద్ర రెడ్డిగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీసీఎం డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డంపింగ్ యార్డ్ దగ్గర ప్రధాన రహదారిపై నీళ్లు చేరి గుంతలు పడడంతో గుంతలను తప్పించబోయి అదుపు తప్పి వెనుక నుండి స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. చెప్పడం అయితే ఈ బండి అనేది తప్పు. మేము చూసినాం, మేము ఫోన్ చేస్తున్నాం అందరికి లేవట్టినా ఫోన్ చేసినాం. డ్రైవర్లో ఉన్నారంటే డ్రైవర్లో ఫోన్ చేసినాం. మాట్లాడే దాకా ఏం కప్పలే అన్న ఉన్నాం. మేము ఉన్న అందరికి ఫోన్ చేస్తున్నాం. ఆయన ఆర్సీ ఉంది, అన్నీ ఉన్నాయి. అలా చేస్తూ ఉన్నాం. తిమ్మపల్లి అని చెప్పేసి అంటే ఫోన్ చేస్తున్నాం. అలా కొడుకు వేసింది అని చెప్పి అలా భార్య ఫోన్ చేసింది. ఏం వచ్చింది యాక్సిడెంట్ అని చెప్పినాము అని చెప్పేసి మిగతా వాళ్ళకి ఫోన్ చేసాం. ఆ డ్రైవర్లో ఫోన్ చేస్తే డ్రైవర్లు వస్తుందని చెప్పి అంతే. ఇక ఆడ వెళ్ళిపోయింది, తుంగేసి వెళ్ళిపోయినాడు. బండి ఇటుకనే వస్తుంది పెద్దది, ఆయన అటుకనే వస్తుంది. తప్పు ఏం లేదు అన్నది. లారోడ్ ఏం చేసిండు, భయపడిచ్చిండు. ఒకటేసారి ఎగ్దమ్ వచ్చిండు. అన్న 2 బ్రేక్ కొట్టే వరకు బండి కొంచెం ఒరిగింది. ఒరిగే వరకు ఏం చేసి డిసెంబర్ స్పాట్ వచ్చిండు, తాగిచ్చిండు. అన్న కింద పడ్డాడు, ఎక్కిచ్చేసిండు అంతే. ఆ స్పీడ్ రాకుండా ఆయన ఇటు వచ్చి రాలేదు. వాడు చచ్చిపోయిండు. 4 రోజుల నుంచి ఒక్కొక్కరు ఏడుస్తాడు. అదే మీరు ఏం చేస్తాను? ఆ రామ్జోడ్ అయితే రాడు వచ్చేవాడుకు. ఎన్నిసార్లు చెప్పినాను, బట్టాయిపోయినాము. అరే రాండ్రా నాయన బయటికి రండి, ఒక్కసారి చూడండి, మా ఏరియాకి నీళ్ళు లేవు అని చెప్పినాం, బస్సులు లేవు అని చెప్పినాం. 4 రోజులు అయింది, ఒక్కసారి రాలేదు. అంతకం చూడలేదు, చచ్చిపోవాలి, లారీ కింద చచ్చిపోవాలి. మొన్ననే మన జేఎంసీ వాళ్ళు చనిపోయిన ఇద్దరు, అయినా కూడా వాళ్ళకి బుద్ధి లేదు. ఆ జేఎంసీలో కూడా ముత్తుకొని చెప్తాను. జేఎంసీ వాళ్ళు చచ్చిపోయినా కూడా బుద్ధి లేదు. జేఎంసీ వాళ్ళకు ఒక కమిషనర్ రాడు, మేయర్ రాదు, డిప్యూటీ మేయర్ రాదు, కార్పొరేటర్ కూడా రాడు. వాడు చచ్చిపోవాలి. మేము పబ్లిక్ కల్చర్ రోడ్డు మీద బట్టలు వాడాలి. చూడు ఇంత ముఖాలు లోతన్నా. వాళ్ళు బస్సులు రావు, పిల్లలు స్కూల్ పిల్లలు ఏడుస్తాను స్కూల్ లేక. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.